హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు మా బాబు బర్త్డే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది మా బాబు బర్త్డేకి తెచ్చిన సింపుల్ కేకు. ఇప్పుడు వీడికి సెకండ్ బర్త్డే 2 years కంప్లీట్ అయ్యి 3rd yearలోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తం కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సింపుల్గానే పుట్టినరోజు చేశాము, కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇంత బాగా పుట్టినరోజు జరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత బాగా జరిగింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అదనమాట. ఈ వీడియో అయితే నేను వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్ కోసమో లైక్ల కోసమో అయితే పెట్టలేదు. కేవలం మా బాబు బర్త్డే గుర్తుగా అయితే అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఆ దేవుణ్ణి ఎన్నో రోజులు బ్రతిమలాడుకుంటే కానీ ఇచ్చిన ప్రసాదం ఇది. అదీగాక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మా బాబుకు వచ్చిన ఫస్ట్ బర్త్డే గుర్తుగా ఉంటుందనేసి అయితే అప్లోడ్ చేశాను. అంటే యూట్యూబ్లో పెడితే ఎప్పుడు చూసుకుందామన్నా సరే కనిపిస్తుంది అనమాట. ఏ ఫోన్లో చూద్దామనే కనిపిస్తుంది. అందుకనేసి అయితే అప్లోడ్ చేశాను. యూట్యూబ్లో ఒక్కసారి అప్లోడ్ చేసామంటే అది ఏ ఫోన్లో చూద్దామన్నా సరే మనం ఛానల్లోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. ఆ బెనిఫిట్ ఉంటుంది కదా. అదే లేకపోతే మనం మన ఫోన్లోనే ఉంచుకున్నాం అనుకోండి, కేవలం మన ఫోన్లో చూస్తేనే మాత్రమే కనిపిస్తుంది. యూట్యూబ్లో పెడితే ఎవరి ఫోన్లో చూద్దామన్నా సరే కనిపించేస్తుంది ఛానల్లోకి వెళ్ళి చూస్తే. అందుకనైతే అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. మా బాబుకైతే ఇంకా కేక్ కట్ చేయడం అయితే అస్సలు రావటం లేదు. ఆ క్యాండిల్ ఊదడం కానీ కేక్ కట్ చేయడం కానీ అస్సలు తెలియటం లేదు. ఎందుకంటే వీడికి 2 years కంప్లీట్ అయ్యి 3rd yearలోకి అయితే ఇప్పుడే వచ్చాడు కదా. అందుకని వాడికి ఊదమంటుంటే అస్సలు తెలియటం లేదు. క్యాండిల్ ఊదమంటున్నాను. ఆ చేతిలో ఉన్న చాకు తీసుకున్నావా, మళ్ళీ క్యాండిల్ ఊదమంటే ఆ చాకు తీసుకొని విజిల్ ఊదినట్టయితే చాకు పట్టుకొని ఊదుతున్నాడు. నాకైతే భలే నవ్వు వచ్చింది. వాడికి ఊపమంటే అలా అర్థమైంది అనమాట. పైన బెలూన్స్ పగలగొడుతున్నాడు. కానీ ఆ బెలూన్స్ పగిలిన వచ్చిన సౌండ్కి అయితే చాలా భయపడతాడు, చాలా గట్టిగా ఏడుస్తాడు. కానీ వాటిని పగలగొట్టడానికి చూస్తున్నాడు చూడండి. ఇప్పుడు కేక్ కట్ చేయమని చెప్తుంటే వాడు దాన్ని గుచ్చిపెట్టి లాగబెడదామని అయితే చూస్తున్నాడు. ఆ క్యాండిల్ అయితే నేను ఊదేశాను, వాడు కోదనం రావటం లేదనేసి అలా ఊదేసిన తర్వాత అందరూ బర్త్డే విశేషం అయితే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మా మావయ్య వస్తున్నాడు. మా మావయ్య కేక్ కట్ చేసేటప్పటికైతే స్నానంకి వెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట. ఇదిగోండి కేక్ అయితే మా హస్బెండ్ నేను పట్టించేసి అయితే కట్ చేయించేసాము. కట్ చేసిన తర్వాత కేక్ కట్ చేసేసిన తర్వాత వాడికి తినిపిస్తే ఎంత తినిపించినా తినలేదు. వాడికి అస్సలు అంటే అస్సలు నోట్లో పెట్టుకోలేదు. వాడికి ఆ కేక్ టేస్ట్ అంటే కొత్తది కదా, కేక్ ఎప్పుడు వాడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం తింటాము. కొత్త వస్తువులు అయితే అస్సలు తినడు. తిన్న వస్తువులు అయితే వాడికి పూర్తిగా నమ్మకం వచ్చిందాకైతే అస్సలు నోట్లో అంటే అస్సలు పెట్టుకోడు. ఎంత బ్రతిమలాడినా నోట్లో అయితే పెట్టుకోలేదు. చేయితో అయితే తోసేస్తున్నాడు. చూడండి మా ఆయన అయితే తిని చూపించాడు, ఇలా తింటారా తినరా అనేసి. అస్సలు తినలేదు. సరేలే నేను తిని చూపించిన తింటాడేమో అనేసి చూపించాను, కానీ వాడిని నమ్మలేదు. అందుకని మరి ఎవ్వరం కూడా వాడి కేక్ తినిపించడానికి అయితే ట్రై చేయలేదు. వాళ్ళ అత్త అయితే నోట్లో పెట్టి నాలికి తగిలేలా పెట్టినా సరే నాలిక మళ్ళీ చొక్కాలో తుడుచుకున్నాడు, కానీ అసలు తినడానికి అయితే ఇష్టపడలేదు. పెడితే చేతితో తోసేస్తున్నాడు. చూడండి ఎలా తోసేస్తున్నాడో. అస్సలు అంటే అస్సలు తినడానికి ఇష్టపడటం లేదు. అందుకని ఎవ్వరం కూడా కేక్ అయితే మళ్ళీ ఇదిగా అయితే తినిపించలేదు. అంత నమ్మకం తక్కువ మా వైష్ణుకి. కొత్త ఫుడ్ తినమంటే అస్సలు నమ్మడు. ఇప్పుడైతే మా అత్తని మా మావయ్య అక్షంతలు వేసి అయితే ఆశీర్వదిస్తున్నారు. చూడండి ఆశీర్వదించేటప్పుడు అక్షంతలు పడతాయి కదా, పడుతుంటే వాడు ఎలా దులుపుకొని ఎలా నవ్వుతున్నాడో భలే సరదాగా ఫీల్ అయ్యాడు. అక్షంతలు ముఖం మీద పడుతుంది, ఎట్టా ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ మా అత్త వీడియోలో కనిపించడం లేదనేసి ఫోటో క్లిప్ అయితే యాడ్ చేశాను. చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. వాళ్ళ తాత ఎత్తుపోయి ఉంటే బాగా ఎంజాయ్ చేశాడు మా అబ్బాయి కూడా. ఇప్పుడు వాళ్ళ మామ వస్తున్నాడు. వాసు మామ అని పిలుస్తాడు. ఎంత క్యూట్గా పిలుస్తాడో. మాటలు అయితే పర్వాలేదు, బాగా వస్తున్నాయి మా అబ్బాయికి. 2 సంవత్సరాలకి బాగా మాట్లాడేస్తున్నాడు క్లియర్గా. ఎత్తుకుంటామంటే రాలేదు, అందుకని అక్షంతలు వేసి ఆశీర్వదించేశాడు. వాసు మామ అంటాడు.
వాడికి కేక్ తినిపిస్తే తినటం లేదనేసి వాళ్ళ వాసు మామ అయితే చాక్లెట్ తీసి నోట్లో పెడదామంటే ఎంత పెడతామని నోట్లో పెట్టించుకోలేదు, చేతిలోకి తీసుకొని మళ్ళీ వాడు నోట్లో పెట్టుకున్నాడు. అంత నమ్మకం తక్కువ. ఎవరు తినిపిస్తామన్నా ఏదైనా కొత్త వస్తువు ఇస్తే మనం తిని చూపిస్తే తింటాడు అంతేనే, వాడికి ఇవ్వగానే నోట్లో పెట్టుకుని తినేద్దాం అనేసి అయితే అసలు అనుకోడు. అంత నమ్మకం తక్కువగా ఉంటాడు. ఇప్పుడు మా ఇద్దరం మా అబ్బాయికి అయితే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నాము. దాని తర్వాత మా ఫ్యామిలీ అంటే మా అత్త, మా మామయ్య, నేను, మా ఆయన, మా బాబు, ఇది మా చిన్న ఫ్యామిలీ అండి. మొత్తం మా ఫ్యామిలీ అన్నమాట. మా అమ్మ వాళ్ళు అంటే నా తరపు నుండి అయితే ఎవరు రాలేదులేండి. మొత్తం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మా హస్బెండ్ తరపు వాళ్ళని. ఇది కూడా మా చిన్న ఫ్యామిలీ ఫోటో క్లిప్ అయితే యాడ్ చేశాను. రాలేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు చాలా దూరము. అంటే మా ఊరు, మా అత్త వాళ్ళ ఊరు నెల్లూరు, మా అమ్మ వాళ్ళ ఊరు అయితే శ్రీకాకుళం అనమాట. అంత దూరం కాబట్టి ఇంత చిన్న ఫంక్షన్కి అయితే రాలేరు. వాళ్ళ పిన్ని అదని మా హస్బెండ్ వాళ్ళ మామ కూతురు బట్టలు అయితే తెచ్చింది గిఫ్ట్గా, వాడికి తీసైతే ఇస్తుంది. చాక్లెట్ తినిపిస్తుంది. కేక్ ఎలాగో తిండు కదా, అందుకనేసి చాక్లెట్ అయితే తినిపించేస్తుంది. వాడు నోట్లో పెడితే తీసుకోలేదు, చేతికి తీసుకున్నాడు. బట్టలు ఇస్తే నాకు వద్దనేసి అయితే తోసేస్తున్నాడు. అస్సలు ఎంత ఇచ్చినా సరే వద్దంటే వద్దనుకొని కుట్టేస్తున్నాడు కోపంతోని. మా వైష్ణవి అయితే బాగా ఎంజాయ్ చేశాడండి. చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. ఫస్ట్ వైష్ణవ్ రారా కేక్ కోద్దామని పిలిస్తే అస్సలు రాలేదు, ఏడ్చాడు. నేను ఆడుకుంటాను రాను అనేసాడు. దాని తర్వాత కేక్ చూపించిన తర్వాత వచ్చాడు. కేక్ చూసి వచ్చాడు కానీ కేక్ తింటే మాత్రం తినిపిస్తే మాత్రం తినలేదు అదనమాట. ఇప్పుడు వాళ్ళ అత్తని వాళ్ళ మామ వస్తున్నాడు ఆశీర్వదించడానికి. వాళ్ళ అత్త వాళ్ళ మామ ఆశీర్వదిస్తున్నారు. ఈ పక్క రమ్య, లాస్య ఇద్దరు ట్విన్స్ అండి, కానీ ట్విన్స్ లాగే ఉండరు. ఇదిగోండి మా వదిన ఫ్యామిలీ, లాస్య, రమ్య, మా వదిన ఇంకా అన్న, ఇద్దరు ట్విన్స్ కానీ అస్సలు ట్విన్స్ లా ఉండరు. మా వదిన కూడా ఒక డ్రెస్ తెచ్చి ఇచ్చింది మా అబ్బాయికి గిఫ్ట్గా. దానికి అదిగోండి ఇవి క్లిప్స్ యాడ్ చేశాను, ఎందుకంటే వీడియో తీసేటప్పుడు మనుషులు అడ్డుగా రావడం వల్ల నేను అది కట్ చేసి క్లిప్ అయితే యాడ్ చేసేసాను, చిన్న చిన్న ఫోటో క్లిప్స్. ఇప్పుడు వాళ్ళ తేజత్ వచ్చింది. వాళ్ళ తేజత్ కనిపిస్తే చాలు అత్త 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 అని పిలుస్తాడు. అది కూడా పేరు పెట్టి తేజత్త అని పిలుస్తాడు అదనమాట. నాకైతే చిన్నప్పుడు పుట్టినరోజు చేసుకోవాలని భలే కోరిక ఉండేది. కానీ నాకు 10th అయిపోయిన దాకా నా పుట్టినరోజు ఎప్పుడో నాకు అస్సలు తెలియదండి. కానీ చిన్నప్పుడు పుట్టినరోజు స్కూల్ డేస్లో అయితే భలే బాగుంటుంది. నాకు ఇంత గ్రాండ్గా కేక్ కట్ చేయాలి ఇవే ఉండేవి కావు. కానీ స్కూల్లో ఉండేటప్పుడు చిన్నప్పుడు సివిల్ డ్రెస్ వేసుకొని, పుట్టినరోజు రోజు మాత్రం సివిల్ డ్రెస్ వేసుకుంటాం కదా, సివిల్ డ్రెస్ వేసుకొని ఆ రోజుకి మాత్రం మనం మాత్రం పుట్టినరోజు ఎవరు ఉంటే వాళ్ళు మాత్రం స్పెషల్ అనమాట. ఎందుకంటే సివిల్ డ్రెస్ వేసుకొని క్లాస్లో ఉండే వాళ్ళందరికీ చాక్లెట్ పోస్తా, అన్ని రూమ్లోకి వెళ్ళి అన్ని క్లాసుల వాళ్ళకి చాక్లెట్లు పంచుకుంటా, టీచర్స్ అందరికీ స్వీట్స్ పంచుకుంటా, ప్రతి ఒక్కరు విష్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే అనేసి అదొక హ్యాపీనెస్ చాలా బాగుండేది. కానీ నాకు ఎప్పుడు కూడా ఈ పుట్టినరోజు చెల్లిపోవడం వల్ల నాకైతే అసలు పుట్టినరోజు చేసుకోలేదు ఎప్పుడు. ఈ చిన్న కోరిక మాత్రం నాది కోరికలాగే ఉండిపోయింది. కానీ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. అయిపోయింది, బర్త్డే అయిపోయింది. ఇప్పుడైతే కేవలం వీడియో కోసం అయితే ఒక స్టిల్ ఇస్తున్నాం అనమాట, హాయ్ అని చెప్పుకొని. మొత్తానికి అయితే ఒక అరగంట పట్టింది మొత్తం బర్త్డే మొత్తం కూడా చేసుకునేది. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. బర్త్డే అయిపోయిన వెంటనే అందరం ఫుడ్ మధ్యలో పెట్టుకొని అందరం చుట్టూ కూర్చొని అయితే తిన్నాము. ఇది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ఒకేసారి కూర్చొని ఫుడ్లు మధ్యలో పెట్టుకొని తింటాం. ఫుడ్ అయితే నేను చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ కూర, వడలు, ఇంకా బిర్యానీ, పెరుగు చట్నీ, రసము, అయితే వైట్ రైస్ అయితే చేశాను. ఇవే చేశాను కానీ నాకు చాలా టైం పెట్టేసింది, అందుకే కేక్ కట్ చేయడానికి కూడా కొద్దిగా లేట్ అయింది అదనమాట. అందరం కూడా మధ్యలో ఫుడ్ పెట్టుకుని అందరం చుట్టూ కూర్చొని తింటున్నాం, కబుర్లు చెప్పుకుంటా. మా అబ్బాయి చూడండి ఆ మధ్యలో కూర్చొని వాళ్ళ వాసు మామ వాళ్ళ నాన్న మధ్యలో కూర్చొని అయితే వడలు తింటున్నాడు అదనమాట. అన్నం అయితే అసలు తినలేదండి, చాక్లెట్లు ఆ వడలే తిన్నాడు అంతేనండి. మా వైష్ణవ్ పుట్టినరోజు కాబట్టి మీ అందరూ కూడా ప్రతి పుట్టినరోజు ఇంతే హ్యాపీగా ఇంతే బాగా జరుపుకోవాలనేసి అయితే బ్లెస్సెస్ ఇవ్వండి అంతేనండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో అయితే జరగాలి.